మనం ఇప్పటి వరకు ఎన్నో ప్రపంచ రికార్డులు చూసుంటాము, కానీ ఈ వీడియోలో కొన్ని విచిత్రమైన రికార్డుల గురించి చెప్పబోతున్నాను. వాళ్ళ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా గిన్నెస్ బుక్ లో వాళ్ళ పేరును చేర్చడానికి ధైర్యం చేశారు. మనిషి సహజంగానే తన లిమిట్స్ కి మించి ఏదైనా ట్రై చేయాలనుకుంటాడు. ఇలాంటి వాళ్ళందరినీ ఒకచోట చేర్చడానికే 1998లో గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వచ్చింది. ఆ బుక్ వచ్చినప్పటి నుంచి ఎంతో మంది ఎక్స్ట్రాడినరీ రికార్డ్స్ సృష్టించారు. ఎంతో మంది ఆల్రెడీ ఉన్న రికార్డ్స్ ని బ్రేక్ చేశారు. వీళ్ళల్లో కొంతమంది చేసిన విచిత్రమైన రికార్డ్స్ గురించి ఈ ఎపిసోడ్ లో చెప్పబోతున్నాను. లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. ముగ్గురు ఆస్ట్రేలియన్ యూట్యూబర్స్ కలిసి 660 అడుగుల ఎత్తు నుండి బాస్కెట్బాల్ ని బాస్కెట్లో వేసి గిన్నెస్ వరల్డ్ రికార్డ్ కొట్టారు. హౌ రిడిక్యులస్ అనే యూట్యూబ్ ఛానల్లో ఆస్ట్రేలియాకు చెందిన ముగ్గురు కలిసి వీడియోస్ చేస్తుంటారు. 2 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్న వీళ్ళు మెయిన్ గా ఏవైనా వస్తువుల్ని తీసుకొచ్చి వాటిని బాగా ఎత్తు నుండి కిందకి వేస్తే ఏమవుతుంది అనే కాన్సెప్ట్ మీద వీడియోస్ చేస్తుంటారు. ఈ వీడియోస్ చేస్తున్నప్పుడే వాళ్ళకి గిన్నెస్ వరల్డ్ రికార్డ్ కొట్టాలనే ఆలోచన వచ్చింది. దానికోసం ఆఫ్రికా వెళ్లారు. అక్కడ బాగా ఎత్తులో ఉండే వాటర్ ఫాల్స్ ని సెలెక్ట్ చేసుకున్నారు. అక్కడ నుండి 660 అడుగుల కింద ఉన్న బాస్కెట్ లో బాల్ వేయడానికి ట్రై చేశారు. చివరికి వాళ్ళు అనుకున్న గోల్ చేసి గిన్నెస్ బుక్ లోకి వాళ్ళ రికార్డ్ ని చేర్చారు. ఈ రికార్డ్ ని క్రాక్ చేయడానికి వాళ్ళకి మొత్తం 6 days పట్టింది. యాక్చువల్లీ వీళ్ళే ఇంతకు ముందు స్విట్జర్లాండ్ లో 590 అడుగుల ఎత్తు ఉన్న ఒక డ్యామ్ పై నుండి బాస్కెట్బాల్ గోల్ చేసి రికార్డ్ కొట్టారు. మళ్ళీ ఇప్పుడు 660 అడుగుల ఎత్తు నుండి గోల్ చేసి వాళ్ళ రికార్డ్ని వాళ్ళే బ్రేక్ చేశారు. సేమ్ ఇలాంటి రికార్డ్నే డ్యూడ్ పర్ఫెక్ట్ అనే యూట్యూబ్ ఛానల్కి చెందిన ఇంకొకతను కూడా చేశాడు. కానీ వాళ్ళు అక్కడ కళ్ళకి గంతలు కట్టుకుని బాస్కెట్బాల్ గోల్ చేసి రికార్డ్ కొట్టారు. ఇతను కళ్ళకి గంతలు కట్టుకుని 16 మీటర్స్ దూరంలో నుంచొని గోల్ చేశాడు. ఇంతకు ముందు 15.5 మీటర్స్ డిస్టెన్స్ ఉన్న రికార్డ్ని ఇతను 16 మీటర్స్ నుండి గోల్ వేసి 1/2 మీటర్ తేడాతో ఆ రికార్డ్ని బ్రేక్ చేశాడు. చైనాకి చెందిన గ్యావో అనే అతను 10 లక్షల తేనెటీగల్ని తన బాడీకి అతికించుకొని రికార్డు సృష్టించాడు. ఆల్రెడీ అదే దేశానికి చెందిన ఒక అతను 80 కేజీల బరువు ఉన్న తేనెటీగల్ని తన బాడీకి అతికించుకొని రికార్డ్ కొట్టాడు. ఆ రికార్డ్ని ఈ గ్యావో అనే అతను బ్రేక్ చేద్దామనుకున్నాడు. కావలసిన ఎక్విప్మెంట్ మొత్తం సిద్ధం చేసుకుని ఒక ప్లేస్ కి వెళ్లారు. అక్కడ 20 మంది సహాయకులు అతని మీదకి తేనెటీగల్ని వదిలారు. అవన్నీ గ్యావో మీద వాలాయి. అవి అతన్ని కుడుతున్నా ఆ నొప్పిని భరించి మరీ అక్కడే కూర్చున్నాడు. ఇంకా ఎక్కువ తేనెటీగల్ని అట్రాక్ట్ చేయడం కోసం 20 ఆడ తేనెటీగల్ని తన ఒంటి మీద అతికించుకున్నాడు. 3 గంటల తర్వాత అతని మీద 10 లక్షల తేనెటీగలు వాలాయి. 10 లక్షలని కరెక్ట్గా నెంబర్ ఎలా చెప్పగలిగారు? వీళ్ళేమైనా వాటిని లెక్క పెట్టారా అనే డౌట్ మీకు రావచ్చు. యాక్చువల్లీ 3 గంటల తర్వాత తేనెటీగలతో ఉన్న అతని బాడీ వెయిట్ ని మెజర్ చేశారు. అప్పుడు అతని బరువు 110 కేజీలు ఉంది. 10,000 తేనెటీగలు 1 కేజీ బరువు ఉంటాయనేది వాళ్ళకి ఆల్రెడీ తెలుసు. సో 1 కేజీకి 10,000 తేనెటీగలు ఉంటే 110 కేజీలకి ఎన్ని తేనెటీగలు ఉంటాయి అనే బేసిక్ కాల్కులేషన్తో అవి ఎన్నో చెప్పగలిగారు. అతని పెదాల మీద అవి వాలకుండా ఉండడానికి తను సిగరెట్ కాల్చాడు. కళ్ళ మీద వాలకుండా ఉండడానికి గ్లాసెస్ పెట్టుకున్నాడు. మొత్తం స్టంట్ అయిపోయాక చూస్తే అతని ఒంటి మీద 2000 గాయాలు ఉన్నాయి. కానీ అతని మొహం చూస్తే అవి కుట్టిన నొప్పి కంటే తను సాధించిన రికార్డు వల్ల వచ్చిన ఆనందమే తన మొహంలో ఎక్కువగా కనిపిస్తుంది. 2012లో 2.7 కిలోమీటర్స్ ఉన్న వెడ్డింగ్ డ్రెస్ వేసుకుని ప్రపంచంలోనే అతి పొడవైన వెడ్డింగ్ డ్రెస్ గా రికార్డ్స్ లో ఈమె చేరింది. కెవిన్ అనే అతను ఫైర్ ట్రక్ ని తన బాడీతో లాగి రికార్డ్స్ లో చేరాడు. నేపాల్కి చెందిన తనేశ్వర్ అనే అతను బ్రష్ ని తన నోట్లో పెట్టుకుని ఆ బ్రష్ మీద 53 సెకండ్స్ పాటు బాస్కెట్బాల్ ని తిప్పి గిన్నెస్ బుక్ రికార్డ్స్ లో చేరాడు. ఫెలిక్స్ అనే అతను 39 కిలోమీటర్ల ఎత్తు నుండి భూమి మీదకి జంప్ చేశాడు. 39 కిలోమీటర్లు అంటే చాలా ఎక్కువ హైట్. 1960లో జోసెఫ్ కిట్టింగర్ అనే అతను 31 కిలోమీటర్ల ఎత్తు నుండి భూమి మీదకి జంప్ చేసి రికార్డ్ సృష్టించాడు. ఆ తర్వాత ఆ రికార్డ్ని ఎవ్వరూ బ్రేక్ చేయలేకపోయారు. మళ్ళీ 60 సంవత్సరాల తర్వాత 2012లో ఫెలిక్స్ అనే అతను
కిట్టింగర్ కొట్టిన రికార్డ్ని బ్రేక్ చేశాడు. ఈ ఫెలిక్స్ అనే అతను 39 కిలోమీటర్ల ఎత్తు నుండి జంప్ చేద్దామనుకున్నాడు. ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేశారు. రెడ్ బుల్ అనే కంపెనీ ప్రాజెక్ట్ కి మనీ స్పాన్సర్ చేసింది. ఆకాశంలో మేఘాలు, గాలి స్పీడ్ గా వీయడం లాంటివి లేకుండా ఉండే రోజు ప్రాజెక్ట్ ని లాంచ్ చేద్దామనుకున్నారు. ఎందుకంటే గాలి ఎక్కువ స్పీడ్ తో వీస్తే అతను ఎక్స్పెక్ట్ చేసిన ప్లేస్ లో కాకుండా వేరే ప్లేస్ లో ల్యాండ్ అవుతాడు. సో అక్టోబర్ 14 ని లాంచింగ్ డేట్ గా సెట్ చేసుకున్నారు. ఆ రోజు మొత్తం సిద్ధం చేసుకున్నారు. అట్మాస్ఫియర్ లో ప్రెజర్ అనేది తక్కువగా ఉంటే మన బాడీలో ఉండే బ్లడ్ 25 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ దగ్గరే బాయిల్ అయ్యి మన కళ్ళల్లో నుండి బ్లడ్ బయటికి వస్తుంది. భూమి మీద ప్రెజర్ సరిపడా ఉంటుంది కాబట్టి మనకి ఏమీ కాదు. కానీ ఆకాశంలో పైకి వెళ్లే కొద్దీ టెంపరేచర్ అండ్ ప్రెజర్ తగ్గిపోతాయి. సో ఆ లో ప్రెజర్ వల్ల తన బాడీకి ఏం కాకుండా ఉండడానికి అతను ఒక ప్రెజర్ సూట్ వేసుకున్నాడు. మనం ఇప్పుడు ఉంటుంది ట్రోపోస్పియర్ లో. ఈ లేయర్ 12 కిలోమీటర్స్ హైట్ వరకు ఉంటుంది. ఈ లేయర్ లో పైకి వెళ్లే కొద్దీ టెంపరేచర్ డిక్రీజ్ అవుతుంది. 12 కిలోమీటర్స్ నుండి 50 కిలోమీటర్స్ హైట్ వరకు ఉండే లేయర్ పేరు స్ట్రాటోస్పియర్. ఈ స్ట్రాటోస్పియర్ లోనే ఓజోన్ లేయర్ ఉంటుంది. ఈ ఓజోన్ లేయర్ సూర్యుడి నుండి వచ్చే అల్ట్రావైలెట్ రేడియేషన్ భూమి మీద పడకుండా రక్షిస్తుంది. ఒకవేళ ఓజోన్ లేయర్ అనేది లేకపోతే సూర్యుడిని 60 సెకండ్స్ కన్నా ఎక్కువసేపు చూస్తే మనం బ్లైండ్ పర్సన్స్ అవుతాము. మనకి స్కిన్ క్యాన్సర్ వస్తుంది. సో యువి రేడియేషన్ భూమి మీద ఎక్కువగా పడకుండా ఓజోన్ లేయర్ రక్షిస్తుంది. ఆకాశంలో ఉండే లో ప్రెజర్, ఓజోన్ లేయర్ లో ఉండే యువి రేడియేషన్ అతని బాడీకి తగలకుండా ఈ ప్రెజర్ సూట్ రక్షిస్తుంది. ఫెలిక్స్ ని ఒక చిన్న రౌండ్ బాక్స్ లో పెట్టారు. దాన్ని హీలియం బెలూన్ కి అటాచ్ చేశారు. ఈ బెలూన్ అతన్ని 39 కిలోమీటర్ల ఎత్తుకు తీసుకువెళ్ళింది. అక్కడి నుండి అతను జంప్ చేశాడు. అతను భూమి మీదకి పడేటప్పుడు అతని స్పీడ్ 1342 కిలోమీటర్స్ పర్ అవర్ కి రీచ్ అయింది. అతను 4 నిమిషాల వరకు ఫ్రీ ఫాల్ అయ్యాడు. 4 నిమిషాల తర్వాత పారాషూట్ ని ఓపెన్ చేశాడు. 4 నిమిషాల తర్వాత భూమి మీద ల్యాండ్ అయ్యాడు. అంటే అతను మొత్తం 9 నిమిషాల సేపు గాలిలోనే ఉన్నాడు. జంప్ చేసేటప్పుడు లోపల ఎలా ఉంది అనే దాని గురించి తన ఎక్స్పీరియన్స్ ని మీడియాకి షేర్ చేశాడు. నేను భూమి మీదకి పడేటప్పుడు నాకు స్పర్శ అనేదే లేదు. నాకు గాలి తగలట్లేదు, సౌండ్ వినిపించట్లేదు. కేవలం నేను పీల్చుకునే గాలి సౌండ్ మాత్రమే నాకు వినిపిస్తుంది. స్విమ్మింగ్ పూల్లో ఈత కొట్టినట్టు ఇక్కడ గాలిలో ఈత కొట్టినట్టు ఉందని ఫెలిక్స్ చెప్పాడు. తను చేసిన స్టంట్ మొత్తం యూట్యూబ్ లో లైవ్ స్ట్రీమ్ అయ్యింది. 95 లక్షల వ్యూస్ కూడా వచ్చాయి. యూట్యూబ్ లో ఒక లైవ్ స్ట్రీమ్ ని అంతమంది చూడడం అదే మొదటిసారి. తను చేసిన స్టంట్ మొత్తం గోప్రో కెమెరాస్ లో రికార్డ్ అయ్యింది. ఇక ఇండియన్స్ చేసిన రికార్డ్స్ విషయానికి వస్తే కోకోనట్స్ ని 1 నిమిషం పాటు పగలగొట్టడం. కరంజిత్ సింగ్ అండ్ కవల్జిత్ సింగ్ అనే 2 ఇండియన్స్ ఈ గిన్నెస్ వరల్డ్ రికార్డ్ సృష్టించారు. కొబ్బరికాయల్ని పగలగొట్టమంటే ఎవరైనా పగలగొడతారు, కానీ కళ్ళు మూసుకొని పగలగొట్టడంలోనే గ్రేట్నెస్ అనేది ఉంది. కవల్జిత్ సింగ్ అనే అతని కళ్ళకి గంతలు కట్టి చేతికి ఒక సుత్తి ఇచ్చారు. అతను కళ్ళు తెరవకుండా ఉండడానికి అతని కళ్ళ మీద ఉప్పు కూడా పూశారు. కరంజిత్ సింగ్ అనే అతన్ని పడుకోబెట్టి అతని చుట్టూ కొబ్బరికాయలని ఉంచారు. అప్పుడు కవల్జిత్ సింగ్ పడుకున్న అతనికి ఏమీ కాకుండా కొబ్బరికాయలన్నిటినీ పగలగొట్టాడు. దానివల్ల కళ్ళు మూసుకొని 1 minute లో ఎక్కువ కోకోనట్స్ ని పగలగొట్టిన రికార్డ్ ఈ ఇండియన్ డేర్ డెవిల్స్ కి దక్కింది. అక్కడున్న ఆడియన్స్ ఈ ఈవెంట్ ని చాలా భయంతో చూశారు. చిన్న తప్పు జరిగితే నెక్స్ట్ సెకండ్ ఏమవుతుందో ఒక్కసారి మీరే ఆలోచించండి. కవల్జిత్ సింగ్ కి ఉన్న యాక్యురసీ వల్ల, కరంజిత్ సింగ్ కి ఉన్న ధైర్యం వల్ల వాళ్ళకి ఏమీ కాలేదు. ఈ ఈవెంట్ మొత్తం 2014లో ఇటలీలో వరల్డ్ రికార్డ్స్ అనే ఒక టీవీ షోలో లైవ్ టెలికాస్ట్ అయ్యింది. ఇప్పటి వరకు ఈ రికార్డ్ని ఎవ్వరూ బ్రేక్ చేయలేకపోయారు. జ్యోతి అనే ఈమె ప్రపంచంలోనే అతి తక్కువ ఎత్తు ఉన్న అమ్మాయిగా గిన్నెస్ బుక్ రికార్డ్స్ లోకి ఎక్కింది. ఈమె ఎత్తు 2 అడుగులు మాత్రమే. బిగ్ బాస్ 6లో గెస్ట్ అపీరెన్స్ గా కూడా వచ్చింది. అమెరికాకు చెందిన ఒక టీవీ సిరీస్ లో కూడా నటించింది. 2005లో హర్యానాకు చెందిన ఒక టెంపుల్ ఆర్గనైజేషన్ ప్రపంచంలోనే అతిపెద్ద చపాతీ చేసి గిన్నెస్ బుక్ రికార్డ్స్ లోకి ఎక్కింది. 2008లో ఢిల్లీకి చెందిన కోహినూర్ ఫుడ్స్ అనే హోటల్ ప్రపంచంలోనే అతిపెద్ద బిర్యానీ తయారు చేసి గిన్నెస్ బుక్ రికార్డ్స్ లోకి ఎక్కింది. ఆ బిర్యానీ బరువు 14,000 కేజీలు. ఖుర్షిద్ హుస్సేన్ అనే అతను తన ముక్కుతో అందరికంటే ఫాస్ట్ గా టైప్ చేసి గిన్నెస్ బుక్ రికార్డ్స్ లో చేరాడు. కర్ణాటకకు చెందిన 6 ఏళ్ల వయసు ఉన్న స్వరూప్ అనే అబ్బాయి 27 కార్స్ కింద స్కేటింగ్ చేసి గిన్నెస్ బుక్ రికార్డ్స్ లో చేరాడు. ఆంధ్రప్రదేశ్ కి చెందిన జయసింహ అనే అతను
కేవలం గంటలోనే 2346 హగ్స్ ఇచ్చి గిన్నెస్ బుక్ రికార్డ్స్ లో చేరాడు. ప్రపంచంలోనే అతి తక్కువ ఎత్తు ఉన్న ఆవు కేరళలో ఉంది. దీని ఎత్తు 2 అడుగులు మాత్రమే. కర్ణాటకకు చెందిన కిషన్ శ్రీకాంత్ అనే అబ్బాయి ప్రపంచంలోనే యంగెస్ట్ డైరెక్టర్ గా గిన్నెస్ బుక్ రికార్డ్స్ లో చేరాడు. ఇతను కేర్ ఆఫ్ ఫుట్పాత్ అనే మూవీ తీశాడు. అప్పుడు తన వయస్సు 10 సంవత్సరాలు. వరల్డ్స్ లార్జెస్ట్ హ్యూమన్ ఫ్లాగ్ 2014లో తమిళనాడులో 43,000 మంది హ్యూమన్ ఫ్లాగ్ ఫామ్ చేసి గిన్నెస్ బుక్ రికార్డ్స్ లో చేరారు. సో ఫ్రెండ్స్, ఇంతటితో లిస్ట్ అయిపోయింది. వీళ్ళ స్టోరీస్ చూస్తే మనం ఒకటి అర్థం చేసుకోవచ్చు. ఏం సాధించాలన్నా హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్ మనలో ఉండాలి. ప్రతి ఒక్కరికి ఉన్న అతిపెద్ద శత్రువు లేజినెస్. దాన్ని ఓవర్కమ్ చేయగలిగితే మీరే కింగ్ అవ్వచ్చు. సో మీ వాల్యుబుల్ టైంని వేస్ట్ చేయకుండా లైఫ్లో కొన్ని గోల్స్ పెట్టుకొని వాటిని అచీవ్ చేయడానికి ట్రై చేయండి. మీరు 24 గంటలు వర్క్ చేయనక్కర్లేదు. రోజుకి కొన్ని గంటలు సెట్ చేసుకోండి. ఆ టైంని మాత్రం కరెక్ట్గా యూజ్ చేసుకోండి. ఫ్రెండ్స్, నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి.